వానొచ్చేనంటే వరదొస్తుంది, వరదొచ్చేనంటే సెలవొస్తుంది అని చెప్పి మా పిల్లలు ఇంట్లో తిరుగుతూ పాటలు పాడేస్తున్నారండి. ప్రతి అరగంటకి వచ్చి ఆకలి ఆకలి అంటున్నారండి. 10ంటికేమో ఫ్రూట్స్ అయిపోయినాయి, 11ంటికేమో జొన్న పొత్తు అయిపోయింది. ఇంకా నయం నా బుర్ర కూడా తినేసేలా ఉన్నారండి. సాటర్డే అయిపోయింది, సండే అయిపోయింది, అమ్మయ్య అని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోయాను. తెల్లారితే సోమవారమే కదా స్కూల్కి వెళ్ళిపోతారని చెప్పి 11ంటికి మొదలైందండి నాకు గుండెల్లో దడ. ఎందుకు అనుకుంటున్నారా? వాట్సాప్లో మెసేజ్ చూసి సోమవారం కూడా వరదలకి సెలవు ఇచ్చేసారంటండి. ఇంకేముందండి, మా పిల్లలు మళ్ళీ సాంగ్ వేసేసుకున్నారు. మా వారేమో చికెన్ తెచ్చి చేతిలో పెట్టారు. దీనికి కాంబినేషన్గా పప్పుచారో రసమో పెట్టని చెప్పి ఆర్డర్ వేసి వెళ్ళిపోయారండి ఆయన దారిన ఆయన. నేనైతే వెరైటీగా పచ్చి పులుసు చేద్దామని చెప్పి ఒక వంకాయని తీసుకుని కడిగేసి దానికి నూనె రాసి కట్ చేశానండి. కట్ చేసి మన కళ్ళు దగ్గర పెట్టుకుని వెతకాలన్నమాట. అందులో ఏమన్నా ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పి ఫ్యామిలీస్ షిఫ్ట్ అవుతూ ఉంటాయండి వంకాయల్లోకి. కొంచెం జాగ్రత్తగా కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయితే చూసుకొని కాల్చుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయను కూడా ఘాటు పెట్టి కాల్చుకోవాలి. ఘాటు పెట్టకపోతే పేలే అవకాశం ఉంటుంది. పచ్చి పులుసు కోసం అయితే కొంచెం చింతపండు నానబెట్టేసాను. నానిపోయింది. చల్లారిపోయిన తర్వాత వంకాయ పైన తోలంతా తీసేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి పులుసు. ఇలా వంకాయతో మీరు కూడా చేసుకోండి. స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం తోలంతా తీసేసిన తర్వాత ఆ గిన్నెలో ఒక గిన్నె తీసుకుని అందులో ఉప్పు, పసుపు, కొత్తిమీర, బెల్లం, కరివేపాకు. బెల్లం ఖచ్చితంగా వేసుకోండి. పచ్చి పులుసులో బెల్లం వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇష్టం లేకపోతే మానేసేయచ్చు, మీ ఇష్టం. ఇది కూడా నేనైతే తొడిమైతే తీసేసి ఈ కాల్చుకున్న వంకాయని కూడా అందులో వేసేసి పచ్చి ఉల్లిపాయలు అయితే మస్ట్ అండ్ షుడ్గా పచ్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. అవి చిన్న వేసుకుంటారా పొడవుగా వేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఖచ్చితంగా వేసుకోవాలి. అవి కూడా వేసేసి మన చేతులతోటి ఆ పిల్లల మీద ఉన్న కోపం అంతా ఆ వంకాయ మీద చూపించేయాలన్నమాట. గట్టిగా పిసికేయాలని అర్థం అన్నమాట. ఆ పచ్చిమిరపకాయను కూడా పిసికేయండి. కొంచెం మండుతుంది. తర్వాత కొబ్బరి నూనె రాసుకుందాంలేండి, మనకు అలవాటే కదా. కామన్ అయిపోయినాయి అలాంటి చిన్న చిన్నవి. ఈ పిల్లల్ని భరించే దాంట్లో పోలిస్తే ఆ మంట ఒక మంట అండి. అంతే కదా. ఇంకా అన్నీ పిసికేయాలన్నమాట గట్టిగా. నా పిసుకుడు చూసి మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఇలా పిసికితేనే పచ్చి పులుసుకి టేస్ట్ వస్తుంది. ఇలా పిసికేసిన తర్వాత చింతపండు పులుసు అయితే ఏదైతే ఉందో అది అందులో పోసేసుకొని మనకి చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోవచ్చు, పలుచగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, బెల్లం టేస్ట్ అవి చూసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది పచ్చి పులుసు అంటే ఇలానే పోసుకుంటారండి చాలామంది. నేనైతే కొంచెం లైట్గా తాలింపు పెడతాను. తాలింపు ఏం వేస్తానంటే కొంచెం మూకుట్లో ఆయిల్ వేసి ఒక స్పూను వేసామా లేదా అని. ఒక స్పూన్ చెప్పేదానికంటే ఒక 6, 7, 8 స్పూన్లు నూనె అనుకోండి. చిన్న టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా, దాంతో చెప్పాను అనమాట. పెద్ద టేబుల్ స్పూన్ అయితే 2 స్పూన్లు వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయ, కరివేపాకు వేసి ఒకసారి తాలింపు వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇదైతే రెడీ అయిపోద్ది. ఇంకా మనం మెయిన్ కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ఫారం కోడి మాంసం తెచ్చారండి. ఇందులో కోడిగుడ్లు కూడా వచ్చినాయి. అవి నలిగిపోతాయి అని చెప్పి పక్కన పెట్టి గిన్నెలో పెట్టానన్నమాట. అవి లాస్ట్లో వేసుకోవాలి, కూర స్టార్టింగ్లో వేసుకోకూడదు. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఈ ఫారం కోడి మాంసం అనేది ఎలా ఉంటుందంటే టేస్ట్ సేమ్ నాటుకోడి మాంసంలా ఉంటుంది. నాటుకోడి చికెన్ తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీన్ని కాలుస్తారు, కాల్చిన స్మోకీ ఫ్లేవర్తో బాగుంటుంది. మేము తింటామండి ఇది. మా పిల్లలకు చాలా ఇష్టం. ఇంకొన్ని ఆనియన్స్ కూడా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కావాల్సిన మసాలా అయితే ఇది చూపిస్తున్నాను కదా. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, చిన్న కొబ్బరి ముక్క, టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ఏమో ఇవి గింజలు ఉంటాయి కదండి, ఇవి సీడ్స్, అవి వేసి ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదైతే శుభ్రంగా కడిగేసుకున్నాను, వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకున్నాను.
ఇంకా కుక్కర్ అయితే తీసేసుకోవాలి. కుక్కర్ తీసేసుకొని సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఇందులో ఆయిల్ తక్కువనే పడుతుందండి, ఎందుకంటే పారం కోడి మాంసంలో కొవ్వు అనేది ఉంటుంది. ఆ కొవ్వులో నుంచి కూడా ఆయిల్ అనేది వస్తుంది. మీకు అది కర్రీ చివరిలో తెలుస్తుంది, చూపిస్తాను. ఇంకా యాజ్ యూజువల్గా నూనె అయితే కాగిపోయింది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు వేసేసి అయితే ఉల్లిపాయలని ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి. ఇవి మర్చిపోయాను వేయడం, అందుకని తర్వాత వేస్తున్నాను. ఒక లవంగం, యాలక్కాయ, చిన్న చెక్క ముక్క వేసి అవి కూడా ఫ్రై చేయాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా అయితే ఈ పేస్ట్ ఆడుకున్నాం కదా, మెత్తగా ఆడుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత సరిపడా కారం అయితే ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే పట్టింది నాకు. కొంచెం ఘాటు ఎక్కువ వింటేనే కర్రీ బాగుంటుంది టేస్టీగా, అందుకని చెప్పి 2 స్పూన్లు వేసానమాట. అది కూడా ఒకసారి కలిపేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసేసాను. ఇలా ఆయిల్ ఎప్పుడైతే బయటకు వదిలేస్తుందో మసాలాల నుంచి ఇంకా చికెన్ వేసేయమని అర్థం అనమాట. ఇంకా చికెన్ని వాటర్ ఏమీ లేకుండా వేసేసాను. మొత్తం వేసేసి ఒకసారి మొత్తం ఆ మసాలా చికెన్ మొత్తానికి పట్టే వరకు కలిపేసుకుని మూత పెట్టేసి ప్రతి 5 నిమిషాలకి ఒకసారి వచ్చి కదుపుకుంటూ ఆయిల్ అంతా పైకి తేలే వరకు, ఆయిల్ అంటే ఆనియన్స్లో ఆయిల్ కాదండి, చికెన్లో ఉన్న ఆయిల్ అనమాట, పైకి తేలే వరకు అలా మగ్గపెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మసాలాలో ఉన్న ఆయిల్ మొత్తం అంతా కలిసి చికెన్లో ఉన్న ఆయిల్ ఎంత వచ్చిందో, అందుకే నేను స్టార్టింగ్లో నూనె తక్కువ అనేది పోసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకైతే వాటర్ వేయాలి. వాటర్ అయితే నేను వేడి నీళ్ళు వేస్తాను అనమాట. వేడి నీళ్ళు వేస్తే ముక్క అనేది గట్టిగా ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చల్లనీళ్ళ కంటే వేడి నీళ్ళు అనేది పోస్తే బాగుంటుంది అనమాట. నేనైతే వేడి నీళ్ళు పక్కన ఆల్రెడీ పెట్టేసుకున్నాను. అవి కూడా మరిగిపోయినాయి. ఆ మరిగే వాటర్ తీసుకొచ్చి ఇందులో పోసేసాను. ఎంత పోయాలి ఏంటంటే, మనం ముక్క మురిగేంత వరకు వాటర్ పోయాలి. పోసేసి విజిల్ పెట్టేసి మీ కుక్కర్ని బట్టి విజిల్ వేయించుకోవాలండి. ఇది నాటుకోడి మాంసంలాగా ఎక్కువ విజిల్సే వేయించుకోవాలి, గమ్మున ఉడకదనమాట. అందుకని నేనైతే ఒక 6 విజిల్స్ రాణించాను అనమాట. 3 విజిల్స్ ఏమో హైలో రాణించాను, 3 విజిల్స్ ఏమో సిమ్లో పెట్టి వేయించాను అనమాట. వేయించేసిన తర్వాత ఈ ఎగ్స్ ఎప్పుడైతే చెప్పాను కదండి, ఇలా ఉంది. విజిల్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి ఆ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ ఎగ్స్ కూడా అందులో వదిలేసి అస్సలు గరిటె పెట్టి కదపొద్దు. సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేస్తే కూర రెడీ అయిపోతుంది. ఆ కూర తీసేటప్పుడైతే లాస్ట్లో ఆ ఎగ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి, లేకపోతే చితికిపోతాయండి మనం కర్రీ వేసుకున్నప్పుడు. అందుకని పర్టికులర్గా చెప్తున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇది లాస్ట్లో చూపిస్తున్నాను. ఇది కూడా చెప్పాను కదా, మిగతా కొత్తిమీర కూడా వేసేసాను. ఈ ఎగ్స్ కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. అంతేనండి. ఇంకా పిల్లలకైతే 12:30 అయిపోయింది. భోజనం అయితే పెట్టేశాను. ఇంకా హోంవర్క్లు అవి చేయించేసి చదివించాల్సినవి ఉన్నాయి. ఎగ్జామ్స్ అంట, ఈ నెలాఖరికి ఎగ్జామ్స్ ఉన్నాయంట, అందుకని చదివించేస్తానమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వరకు నన్ను అయితే ఇబ్బంది పెట్టరు. ఇంకా ఫుల్గా అయితే తినేశారు భోజనం. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఏదైనా ఆలోచించి మనం పెట్టుకోవాలి, లేకపోతే నిజంగానే నా బుర్ర తినేసేలా ఉన్నారనమాట. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.